హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టీ20 సిరీస్ క్లైమాక్స్ కి వచ్చేసింది. ఇప్పటి వరకు జరిగిన 4 మ్యాచ్ల్లో మన భారత జట్టు అద్భుతమైన ప్రదర్శనతో ఆకట్టుకుంది. ముఖ్యంగా మన స్పిన్నర్లు కంగారులను కట్టడి చేసిన విధానం సూపర్ అని చెప్పాలి. ఇప్పుడు ఫైనల్ ఫైట్ కోసం ఇరు జట్లు గాబా మైదానంలో సిద్ధంగా ఉన్నాయి. ఈ వీడియోలో 5వ టీ20 మ్యాచ్ ప్రివ్యూ, పిచ్ రిపోర్ట్ మరియు తుది జట్ల అంచనాల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఈ సిరీస్లో ఆస్ట్రేలియా శుభారం చేసిన ఆ తర్వాత మనోళ్ళు గట్టిగా పుంజుకున్నారు. చివరి 2 మ్యాచ్ల్లో మన స్పిన్ త్రయం వరుణ్ చక్రవర్తి, అక్షర్ పటేల్ మరియు వాషింగ్టన్ సుందర్ ఆసీస్ బ్యాటర్లు ముప్పతిప్పలు పెట్టారు. ఆస్ట్రేలియా టీంలో చాలా మంది ముఖ్యమైన ప్లేయర్లు ఆసీస్ సిరీస్ కోసం వెళ్లిపోవడంతో ఆ జట్టు కాస్త బలహీనంగా కనిపిస్తుంది. వరుసగా 3 టీ20లు ఓడిపోకుండా ఉండాలని ఆస్ట్రేలియా పట్టుదలతో ఉంది. ఇక ఈ మ్యాచ్ జరిగే గాబా పిచ్ విషయానికి వస్తే ఇది సాధారణంగా పేస్ మరియు బౌన్స్కి బాగా సహకరిస్తుంది. మన స్పిన్నర్లకు ఇక్కడ గత మ్యాచ్లలో దొరికినంత సహకారం దొరక్కపోవచ్చు, కానీ గాబాలో పరుగులు కూడా బాగానే వస్తాయి. ఈ మ్యాచ్లో ఇద్దరు ప్లేయర్స్ పై ప్రత్యేక దృష్టి ఉంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీ భారం లేకపోయినా గిల్ ఈ టూర్లో ఆశించిన స్థాయిలో రాణించలేదు. గోల్డ్ కోస్ట్ లో 46 పరుగులు చేసిన ఫ్లూయెన్సీ తగ్గింది. ఈ ఆఖరి మ్యాచ్లోనైనా భారీ ఇన్నింగ్స్ ఆడి టూర్ను ఘనంగా ముగించాలని చూస్తున్నాడు. రెండో ప్లేయర్ జోష్ ఇంగ్లీష్. గాయం నుంచి కోలుకొని వచ్చిన ఇంగ్లీష్ స్పిన్ ఆడటంలో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. వరల్డ్ కప్ ముందు ఫామ్ లోకి రావాలని అతడు ఆశిస్తున్నాడు. ఇక మన బూమ్రా, ఇది చాలా స్పెషల్ మ్యాచ్ కాబోతుంది. బుమ్రా ఇంకొక వికెట్ తీస్తే టీ20 ఇంటర్నేషనల్ లో 100 వికెట్లు పూర్తి చేసుకున్న మొట్టమొదటి భారత బౌలర్ గా చరిత్ర సృష్టిస్తాడు. 3 ఫార్మాట్ లో 100 వికెట్లు తీసే రికార్డు కూడా సొంతమవుతుంది. ఇక తుది జట్టు విషయానికి వస్తే విన్నింగ్ కాంబినేషన్ మార్చడానికి భారత్ ఇష్టపడకపోవచ్చు. సేమ్ టీమ్ తో బరిలో దిగే అవకాశం ఉంది. గాబాలో పేస్ అనుకూలించే పిచ్చిపై మన బ్యాటర్లు ఎలా రాణిస్తారు? బుమ్రా 100 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడా? మీ అభిప్రాయాలను కింద కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మరిన్ని క్రికెట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.